Oxy Dental International Dental Implants Hospital. Advanced technology తో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, Government Implant Specialist, founder of Oxy Dental. సో ఈరోజు మనం జనరల్గా ప్రతి పేషెంట్ పెయిన్ వచ్చిన తర్వాత వస్తున్నారు. సో టూత్ అనేది రూట్ కెనాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుందండి. అసలు రూట్ కెనాల్ అవ్వకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రూట్ కెనాల్ అయింది అంటే మీకు సిమ్టమాటిక్గా ఏం కనిపిస్తాయి, క్లినిక్లో ఏం అర్థమవుతాయి, సో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, దాని తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది వివరంగా చెప్తాను. ఫస్ట్ థింగ్, టూత్కి ఒక 3 లేయర్స్ ఉంటాయండి. అంటే మనం ఒక టూత్ కనుక తీసుకుంటే దానికి క్రౌన్ పార్ట్ అండ్ రూట్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి చిగురు పైనుంచి కనిపించేదాన్ని క్రౌన్ పార్ట్ అంటారు. అది 30% ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ చిగురు లోపల ఉండేది 70% ఉంటుంది అనమాట. సో ఏదైతే టూత్ ఉంటుందో ఆ పైన ఉన్న ఎనామిల్, అంటే క్రౌన్ పైన ఉన్న ఎనామిల్ లేయర్, అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ద టూత్ అనేది చాలా స్ట్రాంగెస్ట్. ఎంత స్ట్రాంగ్ అంటే అది 280 kgs బరువు వరకు మోసే అంత కెపాసిటీ ఉంటుంది అనమాట. సో అందుకని మనకి బ్యాక్టీరియా ఏదైనా స్ప్రెడ్ అయినా మనకి చిన్న బ్లాక్ స్పాట్ లాగే కనిపిస్తుంది. సో ఆ బ్లాక్ స్పాట్ అనేది కొన్నిసార్లు యాజ్ ఏ పర్సన్ మీరు గమనించకపోయి ఉండొచ్చు, లేదు అంటే దానివల్ల నొప్పి కానీ ఇబ్బంది కానీ ఫుడ్ లాడ్జ్మెంట్ కానీ ఏది ఉండదు కాబట్టి మీరు దాన్ని పట్టించుకుపోయి ఉండొచ్చు. కానీ మనకు కనిపించేది బ్లాక్ స్పాటే అయినా లోపల 10 అంత సైజ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అంటే మన ఎనామిల్ స్ట్రాంగెస్ట్ కాబట్టి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎనామిల్ లేయర్లో మినిమం ఇన్వేసివ్ చేసుకుని లోపలికి వెళ్ళి లోపలంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో లోపలంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనము చిన్నగా తిన్నా, అంటే ఒక సాఫ్ట్ ఫుడ్ అవ్వచ్చు, గట్టి ఫుడ్ అవ్వచ్చు, మేము అది తిన్న తర్వాత పన్ను ఇరిగిందండి అని చెప్తా ఉంటారు. కానీ 80 to 90% ఆఫ్ కేసెస్లో ఆల్రెడీ అక్కడ ఒక బ్లాక్ స్పాట్ అనేది ఉండి ఆ లోపలంతా డ్యామేజ్ అయిన తర్వాత ఇరగటం అనేది జరుగుతుంది అనమాట. ఓన్లీ ఒక 20% ఆఫ్ కేసెస్లోనే హార్డ్ సబ్స్టెన్స్ బాగా అక్కడే పద్దాపు హార్డ్ సబ్స్టెన్స్ తీయటం వల్ల మనకి టూత్ ఫ్రాక్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రాక్చర్డ్ కేసెస్లో 80% ఆఫ్ ద కేసెస్ బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ ఆర్ ఇన్ఫెక్షన్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ 20% ఓన్లీ ఫ్రాక్చర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇనిషియల్ది మీరు ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ప్రతి 15 daysకి ఒకసారి మీరు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని కానీ మీ పళ్ళనన్నింటినీ ఒకసారి చెక్ చేయమని చెప్పాలి. ఏదైనా బ్లాక్ స్పాట్ లాగా కనిపించింది, అప్పుడు ఒకసారి బ్రష్ చేసుకున్న తర్వాత కూడా ఆ బ్లాక్ స్పాట్ పోవట్లేదు అంటే ఇట్ మైట్ బి ఇన్ఫెక్షన్. అప్పుడు మీరు మీ డెంటిస్ట్ అనే వాళ్ళని అప్రోచ్ అవ్వటం వల్ల అది ఇనిషియల్ స్టేజ్లో, ఒకవేళ అది ఓన్లీ స్టెయిన్ అయితే ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ వల్ల క్లియర్ అవుతుంది. అదే ఒకవేళ అది క్యావిటీ అనుకోండి, జస్ట్ ఆ నలుపు వరకు తీసేసి, అంటే ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియా వరకు తీసేసి దాన్ని టూత్ కలర్ ఫిల్లింగ్తో ఫిల్ చేస్తూ ఉంటాము. అదే కనుక ఎనామిల్ అండ్ డెంటిన్ దాటిపోయి పల్పల్ లేయర్కి వస్తే అప్పుడు అది పల్పల్ లేయర్ నుంచి మన రూట్ వరకు వెళ్తుంది కాబట్టి అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో మినిమం 3 to 9 months టైం పట్టింది. ఒక బ్లాక్ స్పాట్ అనేది ఎనామిల్ అంతా ఎఫెక్ట్ అయ్యి డెంటిన్కి స్ప్రెడ్ అయ్యి డెంటిన్కి ఎఫెక్ట్ అయ్యి పల్పల్ లేయర్కి రావడానికి ఈ 3 to 9 months మధ్యలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు గమనించి డెంటిస్ట్ దగ్గరికి రావటం వల్ల మీరు రూట్ కెనాల్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు రూట్ కెనాల్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారని డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ.